ఆంధ్రప్రదేశ్లో ఆప్కాస్ కార్మికుల పరిస్థితి దయనీయ పరిస్థితుల్లో ఈరోజు కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం పేరుకు మాత్రం గొప్ప, ఊరుకు మాత్రం దిబ్బ అనే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కాస్ కార్మికుల జీవితం అగమగోచరంగా మారింది. ఈరోజు రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆప్కాస్ కార్మికుల జీతాలు మాత్రం పెరగడంలే. రోజు రోజుకు పెట్రోలు, డీజిల్, అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. విద్య, వైద్యం ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఆప్కాస్ కార్మికుల జీవితాలు మాత్రం మారడంలే. పేరుకు మాత్రం ఆప్కాస్ ఎంప్లాయ్. ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం రావాలన్నా కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగి అని వస్తూ ఉంది. ఇది రావడం వల్ల వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్ రావడంలే. ఒకవేళ ఆప్కాస్ కార్మికుడు వికలాంగుడైతే పింఛన్ రావడంలే. లేదా ఆప్కాస్ కార్మికుడి పిల్లలు ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటా ఉంటే స్కాలర్షిప్ రావడంలే. పైపెచ్చు రోజు ఏమైనా ఇంటర్మీడియట్ అయిపోయి ఏదైనా ఇంకొక చదివితే అందులో రావాల్సిన స్కాలర్షిప్ కానీ బెనిఫిట్స్ కానీ ఎలాంటి రాని కార్మికుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది ఆప్కాస్ కార్మికుడు తప్ప మరొకటి కాదు. ఆప్కాస్ ఈ రాష్ట్రంలోని ఆప్కాస్ కార్మికులకు అందరికీ ఏపీ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తోక సంఘాలను కాకోకుండా నిక్కర్షగా నిజాయితీగా అవుట్సోర్సింగ్ పుట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం, ఆప్కాస్ కార్మికుల కోసం పనిచేస్తున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వాటిల్లో ఐక్యమై అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేస్తే, పోరాటం చేస్తే తప్ప ఆప్కాస్ కార్మికుల సమస్యలు ఈ రాష్ట్రంలో పరిష్కారం కావనేది ఇప్పటి వరకు నిజంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ ఈ రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్ కార్మికులు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 1,08,000 మంది ఆప్కాస్ కార్మికులు ఉంటే వాళ్ళల్లో 48,000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి ఇప్పటికీ వాళ్ళు 24,500 జీతం మున్సిపల్లో పనిచేసే డ్రైవర్ తీసుకుంటా ఉన్నాడు. అలాగే 21,000 వేతనం శానిటేషన్ కార్మికులు తీసుకుంటా ఉన్నాడు. మిగతా 60,000 మంది కార్మికులు రకరకాల గ్రూపుల్లో వెళ్ళి ఈరోజు ఏదైతే 15,000 వేతనం ఉందో ఆ 15,000 వేతనం తీసుకుంటా ఉన్నాడు, 18,500 వేతనం తీసుకుంటా ఉన్నాడు, 21,000 వేతనం తీసుకుంటా ఉన్నాడు. అంతకన్నా మించిన వేతనం ఆప్కాస్ కార్మికులు తీసుకోలే. వాళ్ళు కలిసి కట్టుగా ఐక్యంగా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు 24,500 తీసుకుంటా ఉంటారు. రేపు 35,000 వేతనం కూడా తీసుకుంటారు. వాళ్ళ పోరాటం ఆందోళన ఆ పద్ధతిలో ఉంది. మనం కూడా ఆప్కాస్ కార్మికులమే కాబట్టి మన పోరాటం కూడా రేపు 32,000 వేతనం కోసం మన ఆందోళన పోరాటం ఉండాలని చెప్పి ఏపీ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఈ రాష్ట్రంలోని ఆప్కాస్ కార్మికులందరినీ పిలుపునిస్తా ఉన్నాం.